నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. రాబోతున్నటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి ఆర్కే రోజా గారు కావచ్చు, ఏ క్షణాన ఎన్నికలు పెట్టినా సరే గెలుపు మాదే అని చెప్పేసి అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు. గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే 175కు 175 మాదే అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నిజంగా ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదా ఇది ఉత్తి ఉత్తి ఆడంబరాలు మాత్రమేనా, ఎలా చూడాలంటారు? అంటే ఆ మాత్రం కాన్ఫిడెంట్ ఎట్లా వచ్చిందో కానివ్వండి. అంటే వీళ్ళు ఎట్లా ఉందంటే వైసీపీ వాళ్ళ ప్రవర్తన మాటలతోనే ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్ వెళ్తే కదా తెలిసేది ఆ కాన్ఫిడెంట్ ఏంటనేది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు, అసలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాడు కదా. అందుకే వర్చువల్ ఇది పెట్టుకుందాం, ప్రచారాలు కూడా అదే చేసుకుందాం, వర్చువల్ మీటింగ్ పెట్టుకుందాం, జనాల్లోకి వెళ్ళటం ఎందుకు, మనం సోషల్ మీడియాను నమ్ముకుందాం, ప్రచారాలు అలా చేసుకుందాం అని అన్నప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తారు. అది అవసరం లేదు కదా, మనం ఓన్లీ చెప్పటమే కదా చేయాలి, వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. అంత ఇది ఉన్నప్పుడు రాయలసీమలో ఇంతమంది చేరికలు ఎలా జరుగుతున్నాయి? ఇంతమంది ఈ రోజున వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలోకి ఎందుకు వస్తున్నారు? అంతమంది జనాలు ఎందుకు రోజు వైసీపీలో నుంచి వచ్చేసే వాళ్ళు టీడీపీలోకి వచ్చేవాళ్ళు ఎంతోమంది, వందల కుటుంబాలను కూడా జాయినింగ్స్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఎప్పుడు కమ్యూనిటీ పరంగా చూసుకొని ఒక కమ్యూనిటీని ఇబ్బంది పెడదామనే కానివ్వండి, అంటే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వస్తే రెడ్డిస్ని ఏదో చేసేద్దామని కానీ అట్లాంటిది ఏం లేదు. వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు టీడీపీకి పనిచేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి అభివృద్ధి జరిగితే వాళ్ళ ల్యాండ్స్ పెరగటం కానివ్వండి, వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటాం కానీ ఇది కావాలి కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కుటుంబం ఒకటే బాగుపడటానికి అందరూ పనిచేయలేరు. ఏదో రోజా లాంటి వాళ్ళు, సజ్జల లాంటి వాళ్ళు వాళ్ళు 100 కోట్లు సంపాదించుకోవటానికి అధికారం ఎవరు, ప్రజలు కూడా కట్టబెట్టరు కదా. ప్రజలందరూ బాగుండాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి అందరూ వచ్చేస్తున్నారు. అవి ఎందుకు వస్తున్నారో కనుక్కోమనాలి రోజాని. ఇప్పుడు చేరికలు టీడీపీలోకి ఎందుకు వస్తున్నాయి, దాన్ని కట్టడి చేయగలిగితే ఆవిడ అప్పుడు మా నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి అర్థం ఉంటుంది. ఆ కట్టడి చేయలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రగల్భాలు మాట్లాడితే ఎవరు నమ్మేటట్టున్నారండి? అయితే ఇక్కడ నారా లోకేష్ గారు కూడా చూసుకుంటే క్యాడర్ ఈజ్ లీడర్ అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా క్యాడర్ బలంగా ఉంటేనే లీడర్స్ బలంగా ఉంటారు. అసలు క్యాడర్సే మాకు లీడర్స్, మాకు క్యాడర్ ఏం చెప్తే మేము వాళ్ళ లీడర్స్ లాగా భావించి మేము వాటిని ఫాలో అవుతాం అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గాలికి సంబంధించి అంటే దాదాపు ఒక వేవ్ వచ్చింది కాబట్టి వైసీపీ 2019లో గెలిచింది, కానీ ఒక లేదు అంటే ఆ గెలుపు లేకపోతే పార్టీ ఆనవాళ్ళు కూడా ఉండే కాదని చెప్పి అంటున్నారు. దాదాపు 44 ఏళ్ళుగా టీడీపీ ఎలా ఉంది, క్యాడర్ ఎలా మోస్తుంది అని చెప్పి తెలుసు. అప్పటికీ లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని చెప్పి 2025లో కోరుకున్న క్యాడర్ ఒప్పుకుంటేనే ఖచ్చితంగా లోకేష్ లీడర్ అవుతారని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు 2026కి సంబంధించి క్యాడర్ కావాలని కోరుకున్నారు, ఇప్పుడు లీడర్ అయ్యారు. సో క్యాడర్ అనేది మనకి టీడీపీలో కనిపిస్తుంది. వైసీపీలో లీడర్లు తప్ప క్యాడర్ ఎవరు కనిపిస్తలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లో ఓటమి చెందుతారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే ఎప్పుడు కూడా అండి టీడీపీకి ఎట్లా ఉంటుంది అంటే క్యాడరే బలం. సో వేరే పార్టీల్లో ఏ పార్టీ కూడా టీడీపీ క్యాడర్తో పోల్చలేరు. అంటే తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా కూడా అండి, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, క్యాడర్ అనేది ఎప్పుడు కూడా చెక్కు చెదరదు. ఎందుకంటే అది పునాదులతో బాగా నాటిపోయింది. ఆ బీజం వేసేసింది ఎవరు? ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినా కూడా అండి, నారా చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో నుంచి క్యాడర్ అనేది పటిష్టం చేశారు. అంటే ఆయన విలేజ్ స్థాయి నుంచి కూడా క్యాడర్ని బలోపేతం చేయగలిగారు. అది ఇప్పటికీ కూడా లోకేష్ గారు కంటిన్యూ చేయటం, లోకేష్ గారు వాళ్ళతో అంత టచ్లో ఉండటం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు క్యాడర్తో ఎప్పుడైతే టచ్లోకి వెళ్తారో ఒక నాయకుడు, ఆ నాయకుడి మీద వాళ్ళకి భరోసా అనేది ఉంటుంది. వాళ్ళు వర్క్ చేయగలుగుతారు స్ట్రాంగ్గా, అంటే లోకల్లో పని చేయగలుగుతారు. అట్లాంటి క్యాడర్ వైసీపీకి ఎక్కడ ఉందండి? ఇప్పుడు నాయకుడు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన దాచుకోవటం దానిలోనే పరదాలు కట్టుకొని వెళ్ళటం కానివ్వండి. ఆయన ఏ రోజు ప్రజలతో కలిశాడు? ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు? అట్లీస్ట్ సెక్రటరేట్కి వెళ్ళాడా? సరే ఇప్పుడు అధికారం కోల్పోయి ఉండొచ్చు, కానీ అసెంబ్లీకి అయితే వెళ్ళాలి కదా, అది కూడా చేయలేదు. అంటే ప్రజల పక్షాన ఎప్పుడైనా ఎక్కడైనా నిలబడ్డా, మాట్లాడా? ఎలక్షన్ బిఫోర్ వస్తాడు, అదే అంటారు కదా బుడబుడకులలో అప్పుడప్పుడు వస్తుంటారు వేషాలు వేసుకొని. ఆ వేషం వేసుకొని ఇంకా 1 year బిఫోర్ ఏమైనా బయట వస్తాడేమో. అంటే అప్పుడు పాదయాత్ర అంటారా ఏమంటారో తెలియట్లేదు. కానీ ఇప్పుడు మీరు చూడండి, నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు
రోజు ప్రజల్లో ఉన్నారుగా. ఏ రోజైనా వాళ్ళు ప్రజల్లో లేని రోజులు ఉన్నాయా? నిత్యం ప్రజల్లో ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా కూడా ఆయన ప్రజలతో ఉన్నాడా? సో వాళ్ళ నాయకులు ఉన్నారా? వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారు? అడుపాదడుపా అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మేము ఒకళ్ళు బతుకున్నాము అనేదానికి 2 నెలలకో నెలకో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు మాట్లాడటం జరుగుతుంది. అంటే మొఖాలు కనపడ్డాలి కదా అని. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలకు 3 నెలలకు అసలు ఆయన ఏ అడ్రస్లో ఉంటారు, ఏ ప్యాలెస్లో ఉంటారు, ఎక్కడ ఉంటారు అనేది కూడా తెలియదు. సరే ఏదైనా వెళ్ళి ఒక నాయకుడు వెళ్ళి కలవాలన్నా కూడా అంటే వాళ్ళు నాయకుల వాళ్ళని నమ్మి ఎవరైనా ప్రజలు ఓటేస్తారా? ఓటేసిన ప్రజలకు మళ్ళీ అందుబాటులో ఉంటారా? అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు నిలబడగలిగే క్యాండిడేట్లు ఉన్నారా చూసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్లు కూడా ఉండాలి కదా. క్యాండిడేట్లు ఎవరు పోటీ చేయగలుగుతారు? ఇప్పుడు ఇంత జరిగే అభివృద్ధిని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి సీఎం మళ్ళీ మనం ఆయనకు అధికారం ఇద్దాము, సీఎం చేసి కూర్చోబెడదామని ఎవరైనా ప్రజలు థింక్ చేసే వాళ్ళు ఉంటారా? ఎందుకంటే ఈవేళ రేపు జాబ్స్ కానీ అన్నీ ఇది డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ డెవలప్మెంట్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని సీఎం చేసి ఆయన ప్యాలెస్లో కూర్చోబెట్టి మనం అడక తిందామని ఏ ప్రజలైతే ఎవరైతే కోరుకోరండి. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి. అది ఖచ్చితంగా ఈ రోజున అభివృద్ధి జరుగుతూ ఉంది. లోకల్గా నుంచి కూడా చూస్తే మనకు పటిష్టమైన క్యాడర్ ఉంది. క్యాడర్తో పాటు ప్రజల అభిమానం ఉంది కూటమి ప్రభుత్వానికి. ఇదంతా చూస్తే ఖచ్చితంగా రేపొద్దున కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీలు వస్తాయి. సో అప్పుడు ఇప్పటికే 11 స్థానాల్లో కుప్పగూలిపోయినది ఆ పార్టీ. రేపొద్దున ఒక స్థానమైనా వస్తుందా రాదా తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే అంటే మేము చేయిస్తాము, మేము గెలుస్తాము ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకే కాన్ఫిడెంట్ లేదు. వాళ్ళకి కాన్ఫిడెంట్ లేక ఇప్పుడు రోజా మొన్న అక్కడ ఇక్కడ దీనిలో ఒక ఇంటర్వ్యూ చూసాం. దానిలో ఆవిడ మాట్లాడిన మాటలకి అక్కడెక్కడ కూడా ఆవిడకి సింక్ అవ్వట్లా. అంటే నేనంటూ ఒక టీడీపీ విమర్శిస్తున్నాను, నేను గట్టిగా వాయిస్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను అనే ఒక దానికి నేను ఒకటి ఉన్నాననే దానికి. అంటే ఆవిడ ఒకరోజు ఇంటర్వ్యూ ఇస్తే మళ్ళీ ఎవరైనా నలుగురు ట్రోల్ చేస్తా నలుగురు ఇది పెడతారు కదా. అది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఎందుకంటే లోకల్గా ఆవిడకి ఇన్ఛార్జ్ కూడా ఇవ్వట్లేదు. దానిలో ఇంకోటి కూడా మాట్లాడింది, నేను ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని. జగనన్న నాకు అసెంబ్లీ స్థానం ఇచ్చినా, ఎంపీ స్థానం ఇచ్చినా, ఏది ఇచ్చినా నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఇప్పుడు అసెంబ్లీని వదులుకునేసిందంటే ఆశ ఆవిడకి రాదని సీటు. అసెంబ్లీ స్థానంలో నాకు సీట్ రాదు. సో ఆవిడ ఎంపీ అయినా గెలుస్తుందో గెలవదో అది అనవసరం, గెలవదు కూడా. అసెంబ్లీలో అసలే స్థానం ఇవ్వరు సీటు అనేది ఆవిడకి ఒక ఐడియా వచ్చేసింది. సో ఏ స్థానం ఇచ్చినా నేను పోటీ చేస్తాను అని అంది. అంటే ఆవిడకి ఏ స్థానము లేదు కాబట్టి, ఏ స్థానం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడితే ఏదో జగనన్న గుర్తిస్తాడు, నాకేదో ఒక సీట్ ఇస్తాడు అనే ఒక ఆలోచనతో ఉంది. అది ఖచ్చితంగా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు రోజాని. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదరించినప్పుడు ఇంక ఈ రోజా ఎక్కడ ఉంటుందండి? అయితే ఇక్కడ మనం చూసుకుంటే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది వైసీపీ. అక్కడ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. సో ఇలాంటి సందర్భంలో అటు పులివెందుల్లోనే ప్రజలు ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే 2029 నాటి ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓటు వేయకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయారట. ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఓడిపోబోతున్నాడు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్థానిక ఎన్నికల్లో మేము 175కి 175 గెలిచేస్తామన్నట్టు మాట్లాడుతున్నారంటే నిజంగా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి సీట్ ఉంటుందా, ఓడుతుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పులివెందుల రాజకీయాలు చూస్తే కూడా అండి, ఎక్కడ ఆయన వెళ్ళి ఓటు వేసిన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళతో మాట్లాడ వెళ్ళినప్పుడు మూడేళ్ళు కళ్ళు మూసుకోండి అన్నాడు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమని చెప్పే ఏ నాయకుడైనా ఉంటారా? ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు ఎవరు వినలేదు. అదే ప్రజల్లో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తాను అనగానే ఆ ప్రజల్లోంచి ఒక వ్యక్తి ఉండి 3 ఏళ్ల పాటు ఎక్కడ ఉండాలి, నేను రోడ్ల మీద ఉండాలా అని చెప్పేసి అన్న పరిస్థితి కూడా మనం విన్నాం. అంటే ఇంత వ్యతిరేకత సొంత నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడంటే కంప్లీట్ పతనాన్ని. అంటే రేపు రాబోయేటువంటి ఒక 2029 ఎన్నికలకి 11 సీట్లు కూడా ఉండవు, పార్టీ కూడా ఉండదని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే పులివెందుల్లో ఇప్పుడు ఆయన చేయాల్సి అంటే ఒక్క నియోజకవర్గాన్ని నువ్వు చక్కదిద్దలేను, అడివి రాష్ట్రాన్ని నేను చక్కదిద్దుతాం అనేది ప్రజల్లోకి అర్థమైంది. ఇంట్లో ఓట్లన్న పడాలి కదా, తల్లి ఓటేదు, తల్లి ఓటేదు, చెల్లి ఓటేదు, చిన్నాన్న కూతురు ఓటేసేది లేదు, చిన్నాన్న భార్య ఓటేసేది లేదు, 2 కూతుర్లేమో లండన్ సిటీ ఇది పౌరసత్వం తీసుకున్నారేమో, ఇంకా భార్య ఓటు ఆయన ఓటే ఉంటుంది.
సో అంటే ఇలాంటి వాళ్ళంతా రాజకీయాలకి వచ్చి వాడుకోవాలి, ప్రజల్ని వాడుకున్నంత వరకే ఉంది కానీ వాళ్ళు ప్రజలకు చేసేది ఏది కనపడలా. సో ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం పులివెందలను కూడా అండి అక్కడికి ఎక్కడ రోడ్లు కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కానీ ఏది ఆపట్లేదు, ఏది వాళ్ళకి అభివృద్ధి అనేది జరగకుండా ఆగలేదు. ప్రతిదీ కూడా అన్ని నియోజకవర్గాలకు ఎట్లా జరుగుతుందో అక్కడ కూడా అట్లాగే జరుగుతుంది. బీటెక్ రవి గారు ఉన్నారు, ఆయన ప్రతిదీ అక్కడ ఏం కావాలనేది అందరికీ చూస్తున్నారు, అక్కడ క్యాడర్ను కూడా చూసుకుంటున్నారు. సో అందుకని ఖచ్చితంగా పులివెందలకి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా అవ్వకపోయినా అక్కడ ప్రజలకైతే ఏ ఇబ్బంది లేదు. సో ఏదో ఆయన నమ్ముకున్న వాళ్ళు వెళ్ళి అడిగితేనే 3 ఏళ్ళు నిద్రపోండి, కళ్ళు మూసుకొని లేవండి అని అంటున్నాడు. సరే అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఈయన ఒక నాయకుడిగా పనికిరాడు, అన్ఫిట్ అని వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి దిశగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికే పట్టం కడతారు. వీళ్ళు మాట్లాడే ఈ కలబులు మాటలు, ఈ మాటలకి ఎవడూ నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఈవేళ మొత్తం ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, పిల్లలు కానివ్వండి అందరూ కానీ, యూత్ ఇంకా కొంచెం బాగా ముందడుగు వేస్తున్నారు. ఈ రోజున వాళ్ళకి అందరికీ అభివృద్ధి ఇంపార్టెంట్ కానీ ఈయన మాట్లాడే వీళ్ళు సజ్జలను చూసో, రోజాని చూసో, జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేయలేదు. ఇంక వీళ్ళ మాటలకు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అంటే వాళ్ళే ఓటమి చెందినప్పుడు ఓటమి పోయాలైనటువంటి నాయకులు చూసైతే ఎవరు కూడా ఓటేరు. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాబోతున్న స్థానిక ఎన్నికల్లో కూటమిపై మేము ఘన విజయంతో గెలుస్తాం అన్నటువంటి మాటలు ఓన్లీ మాటలు మాత్రమే అంత అర్థమవుతుంది. సో చూద్దామండి ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.